బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. ఎవరైనా ఒకరు చక్కగా చదవండి. మిగతా వాళ్ళందరూ కూడా బైబిల్ తీసి చూడాలని ప్రేమతో తెలియచేస్తున్నా. చక్కగా అందరూ బైబిల్ తీసి చూడండి. చెప్పబడుతున్న మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎవరు అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండొద్దు. చదవబడుతున్న మాటలు గమనించండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏది అది అంటే 22వ వాక్యాన్ని కూడా చదువుదాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను సంఘాన్ని నిర్దోషులుగాను అలాగే నిరపరాధులుగాను నిలవబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన, అంటే మాంసయుక్తమైన దేహానికి మరణం విధించబడింది. ఆయన మరణించాడు అని అర్థం. యేసయ్య కొంతమంది మరణించలేదు అంటారు, కానీ ఆయన మరణించాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. అందుకని మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడుచున్న ఈ సువార్త వలన, చూడండి, సమస్త సృష్టికి ప్రకటించబడుతున్నటువంటి సువార్త వలన నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. అలాగే విశ్వాసమందు నిలిచిన ఎడల, విశ్వాసంలో నుండి కూడా తొలగిపోవద్దు. నిరీక్షణ వలన మీరు తొలగిపోక, నిరీక్షణకి ఆధారమైన దేవుడు గనుక మన దేవుడు నిరీక్షణ కలిగి జీవించాలి. అలాగే విశ్వాసమందు కూడా స్థిరంగా ఉండాలి. ఈ రెండింటికి వ్యత్యాసం నేను చాలాసార్లు చెప్తుంటాను. ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఇది కనబడుతూ ఉంది, దీన్ని పొందుకోవాలని ఆశించడం విశ్వాసం. కనబడే వస్తువును పొందుకోవడం విశ్వాసం. అసలు కనబడట్లేదు, ఇది అసలు మనకు కనబడట్లా, కానీ పొందుకోవాలని ఎదురు చూడడమే నిరీక్షణ అంటారు దాన్ని. ఇప్పుడు పరలోకాన్ని మీరు ఎవరైనా చూశారండి? కనబడలేదు, కానీ పరలోకం పొందుతామని ఎదురు చూడడమే నిరీక్షణ అంటారు దాన్ని. ఒక స్థలమో, ఇల్లో, పొలమో, ఉద్యోగమో ఏదైనా సంపాదించుకోవాలి, మనకు కనబడుతుంది ఒక వస్తువు, దాన్ని పొందుకోవాలని ఆశించడం విశ్వాసం. అసలు కనబడని దాన్ని పొందుకోవాలని ఎదురు చూడడమే నిరీక్షణ అంటారు దాన్ని. ఈ రెండింటికి వ్యత్యాసం ఇది. కనబడే వస్తువును పొందుకోవడం విశ్వాసం, కనబడని దాన్ని పొందుకోవడం, చెప్పాలి అందరూ, పరధ్యాసలో ఉండొద్దు ఎవరు. కనబడని వస్తువును పొందుకోవడం నిరీక్షణ, కనబడే వస్తువును పొందుకోవడం అది. విశ్వాసంలో స్థిరంగా ఉండండి, నిరీక్షణలో నిలిచి ఉండండి స్థిరంగా. సమస్త సృష్టికి ప్రకటించబడుతున్న సువార్త విని వాటి ప్రకారం జీవించి మీరు స్థిరంగా ఉండిన ఎడల ఇది మీకు కలుగుతుంది. ఏంటది? సమాధానం. మాంసయుక్తమైన దేహానికి మరణం విధించబడింది, అలాగే మరణం వలన మనకి సమాధానం. యేసయ్య ఎప్పుడైతే మరణించాడో మనకి సమాధానం కలిగింది. అలాగే 21వ వాక్యం కూడా చదువుతారా? మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారు ఉండి మిమ్మును కూడా, అంటే పూర్వము మీరు ఎలాంటి వారంటే దేవునికి దూరస్తులు. మీ దుష్క్రియల వలన దేవుని సన్నిధికే మీరు దూరం అయిపోయారు. అంటే దురాలోచనలు,
చెడు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు, అలాగే పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు దేవుని సన్నిధికి దూరం చేశాయి. కనుక అలాంటి వారందరినీ ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, అలాగే నిరపరాధులుగా ఉండుటకే మాంసయుక్తమైన దేహానికి మరణం విధించబడింది. చూడండి, మనం పరిశుద్ధులంగా ఉండాలని, యథార్థత కలిగి జీవించాలని, నిర్దోషత్వం కలిగి ఉండాలని యేసయ్య మరణించాడు. ఎదుటోడు బాగుండేదానికి ఆయన తనను తాను నష్టపరుచుకున్నాడు. ఈ లోకంలో అయితే ఎదుటోడు ఏమైతే నాకేంటి, నేను లాభంగా ఉన్నానా, క్షేమంగా ఉన్నానా, ఆశీర్వాదకరంగా ఉన్నానా అని ఆలోచన చేస్తారు. కానీ ఎదుటోడు ఏమైతే నాకేంటి, పిల్లలు ఏమైతే నాకేంటి, భార్య ఏమైతే నాకేంటి, భర్త ఏమైతే నాకేంటి, టయానికి తెచ్చి పెడతాను, నేను తింటా కూర్చున్నా. పిల్లలు ఏమైతే ఏంటి, వాళ్ళు అసలు నా మాట వినరు, నేనంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళకి ఇష్టం. ఏమైతే ఏంటి, పిల్లలు పోతారు, ఎటు పోతే నాకేంటి, విశ్వాసులు ఏమైతే నాకేంటి, సేవకులు ఏమైతే నాకేంటి, సంఘం ఏంటన్నా పోని నాకేంటంట, నాకు ఒరిగేది ఏంటి, ఎవడేమైనా అయిపోని నాకేంటి అని మన ఆలోచన. కానీ దేవుడు అలా కాదు. మీరు దూరస్తులుగా ఉన్నారు, దుష్క్రియలు చేసి నా సన్నిధికి దూరం అయిపోయారు. అందుకని మంచి పనులు చేసి మీరు నాకు సమీపంగా మారాలని నా మాంసయుక్తమైన దేహానికి మరణం విధించబడేటట్టుగా నన్ను నేను అప్పగించుకున్నా. మీకు సమాధానం ఇవ్వాలని, మీలో ఉన్న దుష్ట ఆలోచనలు, దుష్టక్రియలు తొలగించి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మిమ్మల్ని మార్చి గొప్ప సమాధానం ఇచ్చుటకే నేను మరణించాను. అందుకని మీరు పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? అటు ఇటు ఊగుతూ ఉండాలా, స్థిరంగా ఉండాలా? కొంచెం గట్టిగా చెప్పండి. గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఊగే వాళ్ళుగా ఉండాలా, గాలి వచ్చిన కూడా స్టాండర్డ్గా నిలబడేటట్టుగా ఉండాలా? శ్రమ వచ్చినప్పుడు ఊగిపోయేటట్టుగా ఉండాలా, నిలబడుకొని ఉండాలా? శ్రమ వచ్చినా నిలబడాలి, గాలి వచ్చినా నిలబడాలి, శోధన వచ్చినా నిలబడాలి. నా వల్ల కాదులేండి భక్తి, ప్రార్థన, విశ్వాస జీవితం. హోసన్న మందిరానికి ఎందుకు రావాలండి, చాలా మందిరాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే బాగానే ఉంటుంది కదా అనేటువంటి అనాలోచన కూడా అపవాది పుట్టిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ పునాది మీద కట్టబడ్డావో ఆ పునాది మీద స్థిరంగా ఉండాలి. పునాది మీద కట్టబడి ఆ కట్టడం తొలగిపోదిక. ఎందుకంటే పునాది క్రీస్తు యేసే మూలరాయి కనుక దాని మీద కట్టబడితే మనం తొలగిపోం. ఎవరి మీద కట్టబడాలి మనం? అది సేవకుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కాదు మనం కట్టబడేది, ఆత్మీయుల మీద కాదు. మనందరికంటే అధికుడు పరిశుద్ధుడైన యేసు మీద కట్టబడాలి. అసలు మనం ఎవరి మీద కట్టబడుతున్నాం? ఒకసారి మీ జీవితాలు, నా మీద, సేవకుల మీద మీరు పలానా అన్నయ్య నన్ను తీసుకొని వచ్చాడు, ఆయన ద్వారా నేను సేవకు వచ్చాను అని ఆలోచన నీకుంటే, మనుషుల మీద నువ్వు కట్టబడుతుంటే స్టాండర్డ్గా ఉండలేవు. యేసన్న గారు తనను నష్టపరుచుకున్నా పునాది మాత్రం గట్టిగా వేసేవాడు. వాళ్ళు తిట్టుకున్నా, శాపాలు పెట్టుకున్నా, ఏమైనా కానీ ఆయన డిసిప్లిన్గా నడిపించి పునాది స్థిరపరిచేవాడు. ఇప్పుడు మనుషుల పొగడతల కోసం కొంచెం పునాది సరిగా వేయబడట్లే కొంతమందికి. వాడు ఏమైనా అనుకుంటాడేమో, వీడేమైనా అనుకుంటాడేమో. ఎవడైనా ఏమనుకోని ఎవరి మీద కట్టాలి? మేము యేసయ్య మీదే కట్టాలి. ఎవరేమనుకుంటే నాకేంటి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు ఒక రోజున. నా మీద నేను సంఘాన్ని కట్టుకోకూడదు, అది నాకు అసలు నచ్చదు. ఇది దేవుని సంఘం, నా మీద మేము కట్టుకోకుండా క్రీస్తు మీద కట్టాలి సంఘాన్ని. ఎప్పుడు యేసన్న గారు అలా పునాది స్థిరపరిచేవాడు. కనుక ప్రతి ఒక్కరు పునాది మీద కట్టబడుతూ స్థిరంగా ఉన్నాడు, కదిలిపోదు, ఊగిపోదు. శ్రమ వచ్చినప్పుడు అటు, కొంతమంది గోడ మీద పిల్లిలాగా ఉంటారు అన్నమాట. ఇటు శ్రమ వస్తే ఇటు దూకుతారు, ఇటు సమస్య వస్తే ఇటు దూకేస్తారు. ఆ గోడ మీద మాత్రం ఉంటుంది ఎటు జంప్ చేద్దామని. బ్రెయిన్ మెచ్యూర్ అయిన వాడంట, వాడి ఆలోచనలు చాలా స్లోగా ఉంటాయన్నమాట. కొంచెం టైం తీసుకొని ఆలోచించి
వాడు వేసుకుని ఆ పునాది స్టాండర్డ్గా ఉండేటట్టుగా చూసుకుంటాడు. మెచ్యూర్ బ్రెయిన్ అయితే. బ్రెయిన్ మెచ్యూర్ అవ్వకపోతే అనుకున్నది త్వరగా జరిగిపోవాలా. ఎదుటోడికి ఏమైనా జరగదు, నాకు అనవసరం, నేను అనుకున్న త్వరగా జరిగిపోవాలని అనుకుంటాడు. అది స్టాండర్డ్గా ఉండాలని కూడా అనుకోడు. నేను ఇప్పుడు అనుకున్నా అది వెంటనే జరిగిపోవాలా. బ్రెయిన్ మెచ్యూర్ అవ్వని వాడి ఆలోచనలు అవి. అనుకున్నది వెంటనే జరగాల. బ్రెయిన్ మెచ్యూర్ అవ్వకపోతే అలా ఆలోచిస్తుంటారు. బ్రెయిన్ మెచ్యూర్డ్ అయితే కొంచెం నష్టమైన పర్లే, ఒక రోజు లేదా 1 వీక్, 3 days, లేదా 4 days, 5 days, లేదా 1 month అయినా పర్లే, ఆలోచిస్తాడు, ఆ సమస్యను భరిస్తూ ఉంటాడు. వాడి బ్రెయిన్ మెచ్యూర్ అయిందని అర్థం. బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదు. ఇప్పుడే జరగాలనుకున్నది ఎవడైనా ఏమైపోయి నాకు అనవసరం, నేను అనుకుంది జరగాలంతే. దాని ద్వారా నష్టమా లాభమా అని ఆలోచించరు. వాళ్ళు బ్రెయిన్ మెచ్యూర్ అయి ఉండదు. వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగానే ఉంటారు. వయసు పెరుగుతుంటుంది కానీ బ్రెయిన్ పెరగదు కొంతమందికి. పౌలు గారు అంటాడు కదా, మీ ఎడల మా అంతఃకరణం విశాలమైంది అంటాడు. బ్రాడ్ మైండ్ అనమాట, విశాలమైంది. మీ ఎడల మా అంతఃకరణం విశాలంగా ఉంది, సంకుచితంగా లేదు. ఇది నాది, ఇది నీది, అది నాది, అది ఇంకొకటిది, అది పలానోడిది, ఇలా ఉండదు. ఇదంతా మంది. ఎవరిది ఇదంతా? మందిరం అంతా ఎవరిది? నాది అనేది అనుకులా. ఈ మందిరం ఎవరిది? దేవుడు మనకిచ్చిన ఒక ఆలయం. అందుకని అందరికీ బాధ్యత ఉంటుంది దీని మీద. పాస్టర్ గారికి ఒకడికే ఉంటే చాలే, సిస్టర్స్కి ఒకరికే ఉంటే చాలే, పరిచారకులకు ఉంటే చాలే అనుకోకూడదు. అందరి మీద ఉంటుంది బాధ్యత. వాడు బ్రెయిన్ మెచ్యూర్ అయితే అలా ఆలోచిస్తాడు. బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదు అనుకోండి, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది వాళ్ళకి సంబంధించింది, ఇది వీళ్ళకి సంబంధించింది, ఇది ఫలానా వాళ్ళకి సంబంధించిందని తన సేఫ్టీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, మీ అందరూ పునాది మీద కట్టబడుతూ స్థిరముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఊగిసలాడిపోద్దు. ఎటు నుంచి ఎన్ని శ్రమలైనా రాని. చూడండి, సహోదరుల వలన శోధనలు, యూదుల వలన శోధనలు, ఆత్మీయుల వలన శోధనలు, బంధువుల వలన శోధనలు అంటాడు పౌలు గారు. నాకు యూదుల వలన వచ్చాయి, ఆత్మీయుల వలన వచ్చాయి, అన్యుల వలన వచ్చాయి, కపట సహోదరుల ద్వారా వచ్చాయి, అందరి ద్వారా శోధన వచ్చింది. కదిలిపోలా స్థిరంగా ఉన్నాడు పౌలు గారు. చర్చిలోని విశ్వాసుల ద్వారా ఒక సమస్య రావచ్చు, కదిలిపోలా. కొన్నిసార్లు సేవకుల ద్వారా రావచ్చు, వస్తాయి. కొన్నిసార్లు సేవకుల ద్వారా కూడా ఏదో అనరాని మాట ఎప్పుడైనా అనింటే రావచ్చు సమస్య నీకు. ఆ రోజు నువ్వు నన్ను గనపరిచింటే ఎంత బాగుండేది అని అందరి ముందు నన్ను కించపరిచినట్టుగా మాట్లాడావు, ఇప్పుడు అందరు నన్ను తృణీకరిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు నిన్ను లెక్క చేయలేదు, సిస్టర్స్ లెక్క చేయలేదు, సంఘ పెద్దలు లెక్క చేయలేదు, నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదు, నువ్వంటే అసలు ఎవరు నిన్ను లెక్క చేయరు, నీ బతికింతే అని సాతానుగా నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. నువ్వు అప్పుడు కదిలిపోతుంటావు, దేవుని సన్నిధికి దూరం అయిపోతాడు. కపట సహోదరులు ఉంటారు, ఆత్మీయులనబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కపటం, వాళ్ళ హృదయం అంతా కపటంతో ఉంటుంది. అన్ని జనుల వలన, కపట సహోదరుల వలన, దొంగల వలన, నదుల వలన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం. బైబిల్ మొత్తం మైండ్లో నింపుకున్నట్టుంది పద్మక్క, మొత్తం మైండ్లో ఉన్నట్టుంది. నేను ఇక్కడ చెప్తుంటేనే అక్కడ రెఫరెన్స్ తీసింది. ప్రైజ్ ది లార్డ్. కపట సహోదరుల వలన, ప్రయాణములలోను, నదుల వలన, దొంగల వలన, స్వజనుల వలన ఆపదలలో, అన్యజనుల వలన ఆపదలలో, పట్టణములు ఆపదలు, అరణ్యములు ఆపదలు, సముద్రులు ఆపదలు. ఎన్నిసార్లు వస్తుందో చూడన్నమాట కపట సహోదరుల వలన ఆపదలు. ఎన్నిసార్లు ఆపదలు వచ్చాయి.
అరణ్యంలో వచ్చాయి, సముద్రంలో వచ్చాయి, భూమి మీద వచ్చాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ సహోదరుల వలన నేను వెళ్ళిన ప్రాంతాల్లో నాకు ఆపదలు వచ్చాయి, అయినా కదిలిపోలేదు. పునాది మీద కట్టబడిన వానై స్థిరపడ్డా. నేను చెప్పే కదా, అంతఃకరణ విశాలంగా ఉంది, బ్రాడ్ మైండ్ అని. సంకుచితంగా ఉంటే వాళ్ళు కదిలిపోతారు. కొన్నిసార్లు సాతాను మనల్ని బలహీనపరుస్తాడు, కదిలేటట్లుగా చేస్తాడు. ఆయన నా కుడి పార్శ్వం అందున్నాడు కనుక నేను కదలను అంటాడు కీర్తనకారుడు. ఆయన నాతో ఉన్నాడు, నేనెందుకు కదలాలి? కదిలిపోకూడదు. నేనైనా మీరైనా, నేనేదో ఆకాశం నుండి దిగొచ్చా, నేను చాలా గొప్పవాడిని అన్నట్టుగా చెప్పట్లేదు. నాకు సమస్యలు, శోధనలు, శ్రమలు, బలహీనతలు, కొన్నిసార్లు మనసంతా బాధగా ఉండడం, కొన్నిసార్లు కలతగా ఉండడం, కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు ఆనందం, కొన్నిసార్లు నెమ్మది లేకపోవడం, ఇలా కొన్నిసార్లు సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు అవి దేవుడే అనుమతించాడేమో అనుకుంటుంటా. ఈ దేవుడే అనుమతించాడంటవా ఈ సమస్యలు అనిపిస్తుంటుంది. నన్ను స్థిరపరిచేదానికి కొన్నిసార్లు ఈ శోధనలు దేవుడు అనుమతించాడేమో. యోబు గారిని స్థిరపరిచేదానికి కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. ఆయనకు వచ్చే సమస్యలు స్టాండర్డ్ చేసేదానికి కూడా శోధనలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. ప్రియ సహోదరులారా, దయచేసి మీరు కదిలిపోద్దు, స్థిరంగా ఉండండి. అప్పుడు నా దేవుడు ఆయన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరిచి సమాధానం ఇచ్చి పరిశుద్ధ సంఘముగా మార్చబోతున్నాడు. మనం పరిశుద్ధ సంఘముగా ఉండాలి, సమాధానంతో ఉండాలి. మనం ఆయనతో, ఆయన సొత్తుగా మారాలి. ఆయనలో ఉన్న సమాధానం మనం పొందాలి. సమాధానం అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. జీవితంలో సమాధానం లేకపోతే దేన్ని మనం ఏది సాధించినా మనకేదో లోటుగానే ఉంటుంది. సమాధానం ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ భూమి మీద అన్ని ఆశీర్వాదాల కంటే కూడా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. యాకోబు అన్ని సంపాదించాడు కానీ అన్నయ్యతో సమాధానం లేదు. అందుకని దేవుణ్ణి అడిగాడు సమాధానం కావాలని. అది చాలా ప్రాముఖ్యమైనదని. కనుక ప్రియ సహోదరులారా, మీరు స్థిరంగా ఉంటే ఇది మీకు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుడు మనకి ఆ స్వేచ్ఛనిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. కనుక మరలా మీరు స్థిరముగా నిలిచి ఉండండి, దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. గలతీ పత్రిక 5 1వ వాక్యం. అందరు బైబిల్ తీసి చూడండి. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, విడుదలనిచ్చాడు, పాపము నుంచి విడిపించాడు, లోకము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు, మరణము నుండి విడిపించాడు, జిగటగల దొంగ ఊబి నుండి విడిపించాడు. ఇశ్రాయేలును అయితే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. దాస్యం అనే కాడిని విరగొట్టి వారికి స్వేచ్ఛనిచ్చి వారిని కనానుకు నడిపించాడు. అందుకని మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళొద్దు, మరలా ఐగుప్తుకు వెళ్ళొద్దు, మరలా పాపం జోలికి వెళ్ళొద్దు, అన్యులతో కలవద్దు, అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు. విన్నారండి? దాస్యం అనే కాడి క్రిందకు మరలా వెళ్ళొద్దు. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకు మరలా వెళ్తున్నావు నువ్వు అటు ఇటు? వెళ్ళొద్దు, దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళొద్దు. ఇశ్రాయేలీలు మరలా ఒకరిని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు నీడకు వెళ్ళారంట. వీళ్ళు కానాను యాత్ర అంటున్నారు కానీ దీని ద్వారా మనకేం ప్రశాంతత లేదు. ఎడారిలో నడిపిస్తున్నాడు. ఎడారిలో నడిచిన దేవుడు తోడుగానే ఉన్నాడు కదా, మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా. వాళ్ళకు కొన్నిసార్లు కొన్ని విషయాలు నచ్చలా. ఎందుకంటే వాళ్ళతో ఉన్న మిశ్రిత జనాన్ని బట్టి నచ్చలే వాళ్ళకి. అందుకని మరలా ఐగుప్తుకి వెళ్తే బాగుంటుందేమని వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు. స్థిరమైన మనసు లేదు వాళ్ళకి.
78వ కీర్తన 36వ వాక్యం చదువుతారు ఒకసారి. 78:36. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. చూడండి, వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు. ఆయన నిబంధనను గైకొనలేదు. ఆయన ఇచ్చే రక్షణ మీద విశ్వాసం ఉంచలేదు. దేవుడిచ్చిన రక్షణ మీద వారు విశ్వాసం ఉంచలేదు. అలాగే వారి హృదయములను స్థిరంగా ఆ దేవుని మీద స్థిరపరచుకోలేదు. దేవుడు వారికి ఇచ్చిన రక్షణ, దేవుడు వారికి ఇచ్చిన కాపుదల, దేవుడు వారిని విడిపించిన విధానాలు నమ్మకం ఉంచలేదు. స్థిరత్వం లేని మనుషులు. దేవుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడా? ఆహారం ఇవ్వగలడా? దేవుడు నీళ్ళు ఇవ్వగలడా? మాంసం ఇవ్వగలడా? మేము ఇప్పుడు మాంసం తినాలనుకుని ఉన్నాం, మాంసం ఇస్తాడా దేవుడు? ఇవ్వలేడు. క్వశ్చన్, దేవుడు మాంసం ఇవ్వగలడా? బండను చీల్చి సముద్రం అంత నీళ్ళని ఇస్తే మాంసం ఇస్తాడా అని అడుగుతున్నారు. ఆ మాటలు కూడా చదవండి. 19వ వాక్యం నుండి చదవండి. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఆ పై మాటలు కూడా చదవమ్మా. తిరగబడ్డారు, ఆశ కలిగి ఆహారం అడుగుచు తమ హృదయములలో 20వ వాక్యంలో ఉంటుంది చూడండి ఆ మాట. క్వశ్చన్ మార్క్ ఉందా? మరి లేదంటారేంటి? నన్ను కన్ఫ్యూజ్ చేస్తారండి మీరు. దేవునికి ఓ ప్రశ్న. పిల్లల్ని ఎవరిని అటు ఇటు తిరగనిద్దండి. ఆ సంగపేదలో ఒకటి గమనించుకోండి. దేవుడు ఆహారం ఇవ్వగలడా? మాంసం సిద్ధపరచగలడా? క్వశ్చన్ మార్క్. దేవుడు ఆహారం ఇస్తాడా? దేవదూతలు తిని ఆహారం ఇచ్చాడు. ఏ ఆహారము? దేవదూతలు తిని ఆహారం. 25వ వాక్యం, 25వ వాక్యం. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, ఇచ్చాడు. దేవదూతలు తినే ఆహారంతో దేవుడు ప్రతి ఒక్కరిని తృప్తిపరచునుగాక. దేవుడు ఆహారం ఇవ్వగలడని అడగొద్దు. క్వశ్చన్ మార్క్. ఏది? మాంసం ఇస్తాడా? కేక్ తినాలన్నది కేక్ ఇస్తాడా? చాక్లెట్ తినాలన్నది చాక్లెట్ ఇస్తాడా? కూల్ కేక్ తినాలన్నది కూల్ కేక్ ఇస్తాడా దేవుడు? అడుగుతుంటారు చాలామంది ఇలా. నువ్వు ఏది తినాలనుకుంటే అది ఇస్తాడు దేవుడు. ఇస్తాడా? ఇవ్వడా? ఏది తినాలంటే అది ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. నీ మనసులో ఆలోచన పుట్టకముందే దేవుడు అది తీసుకొచ్చి పెడతాడు నీ ముందు. ఇన్ని అద్భుతాలు చేస్తే దేవుడు 22వ వాక్యంలో మాట్లాడచ్చు. దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, దేవుడు దయచేసిన రక్షణ యందు నమ్మకం ఉంచకపోయిరి. అలాంటి అస్థిరత్వం. ఇశ్రాయేలుకి ఎన్ని అద్భుతాలు చేసిన స్థిరత్వం లేదు. అస్థిరత్వం. భోజనం పెడతాడా అని మాంసం ఇస్తాడు. ఎలా ఇచ్చాడంటే వాళ్ళకి మాంసాన్ని, పూరేళ్ళను వాళ్ళ ముందు పంపించాడు. సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన కురిపించాడు. 27వ వాక్యంలో ధూళి అంత విస్తారంగా మాంసము. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. ఎంత మాంసం అంట? ధూళి అంత విస్తారంగా, ఇసుక రేణువులంతగా ఆ పూరేళ్లను అలా కురిపించాడు. క్వశ్చన్ వేశారు. దేవుడు వాళ్ళకి సమృద్ధిగా మాంసం ఇచ్చాడు. తిని వాళ్ళందరూ ఏం చేశారో తెలుసండి? తనిసిరా
తనిసిరి ఫుల్గా తిని ఇక తూలిపోతున్నారు. కళ్ళు కనపడట్లేదు ఇక. చూడండి, అంత తిని దేవుని మీద క్వశ్చన్లు వేసి కడుపారా తిని ఆ తర్వాత దేవుణ్ణి మర్చిపోయి అస్థిరులైపోయారు. దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు చేసి ఉంటాడు. నా జీవితంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, ప్రభు చేసిన మేలు తలంచుకొని ఒకసారి కూర్చొని స్మరించి స్తుతించండి. నీ ఎక్కడికైనా కదిలిపోతావు. ఇక ఎన్ని మేళ్ళండి, ఎన్ని మేళ్ళండి, ఎన్ని అద్భుతాలండి. మళ్ళీ ప్రభు మీద క్వశ్చన్ వేయకూడదు. ఇక దేవుడు ఇస్తాడా, పాస్ చేస్తాడా, ఉద్యోగం ఇస్తాడా, ఇల్లు ఇస్తాడా, పిల్లలకు పెళ్ళి అవుతుందా అవదా, ఏజ్ బార్ అయిపోతుంది, క్వశ్చన్లు వద్దు. స్థిరంగా ఉంటే దేవుడు సమస్త కార్యాలు జరిగిస్తాడు. నా ప్రభువైన యేసయ్య మీ అందరి పట్ల సమస్త కార్యములు జరిగించునుగాక, ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించునుగాక. అందుకని పునాది మీద కట్టబడిన వారై మనం ఎలా ఉండాలి? స్థిరపడండి, కదిలిపోవద్దు. సీమోను, సాతాను గోధుమల్ని జల్లించినట్టుగా జల్లిస్తాడు. జాగ్రత్త. నీవు నన్ను ఎరగమని 3 సార్లు బొంకుతావు, అబద్ధం చెప్తావు. ప్రభా, నీతో కూడా శ్రమల గుండా నేను వస్తానయ్యా అంటున్నావు. అసలు నువ్వు నన్ను ఎరగమని చెప్తావు. సాతాను జల్లిట్లో వేసి జల్లిస్తాడు. జాగ్రత్త సీమోను. నిన్ను నీవు స్థిరపరచుకొని నీ సహోదరులను స్థిరపరచు. నాతో రావాల్సిన అక్కర్లేదు, దేవుడు నాకు నిర్ణయించాడు శ్రమలు. ఇది దైవ చిత్తం, దేవుని అనుగ్రహం వల్లే వచ్చాయి ఇవన్నీ. నువ్వు రావాల్సిన అక్కర్లేదు. నాతో పాటు శ్రమల గుండా నీవు రావాల్సిన అక్కర్లేదు. అసలు యేసుప్రభు ఎవరు అని 3 సార్లు బొంకుతావు. నువ్వు అంటున్నావు నీతో పాటు వస్తానని. అక్కర్లేదు. సాతాను జల్లిట్లో వేసి జల్లిస్తాడు, జాగ్రత్త పడు. మన ఈ మధ్యకాలం విన్న జల్లిడ తెలుసండి మీకు? చాలామంది పిల్లలు తెలియదు జల్లిలో బియ్యం వేశారనుకోండి, ఏం చేస్తారు? జల్లిస్తూ ఉంటారా? జల్లిస్తారా? జల్లెడతో జల్లించేటప్పుడు కొన్నిసార్లు ఆ ధాన్యం పైకి వెళ్తుంటాయి, మరలా కిందకు వస్తుంటాయి. తూర్పు ఆరగట్టేటప్పుడు ధాన్యం జల్లించే మిషన్లు ఉంటాయి. అవి జల్లించేటప్పుడు కొన్నిసార్లు ఆ ధాన్యం పైకి వెళ్తుంటాయి, మరలా కింద పడిపోతుంటాయి. కొన్నిసార్లు దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు, కొన్నిసార్లు అగాధంలోకి తీసుకెళ్తాడు. ఏం కంగారు పడద్దు. సాతాను కూడా జల్లించేటప్పుడు పైకి తీసుకెళ్ళినట్టుగా ఉంటాడు, ఒకసారి అగాధంలో పడేసినట్టుగా ఉంటాడు. ఏం భయపడద్దు. మొత్తం మీదకి జల్లిస్తాడు వాడు. ఈ తాళి గింజల గట్టి గింజల మెత్తబడిపోయాయి, లేకపోతే అగ్నిలో పోతాయి, లేకపోతే స్టాండర్డ్గా ఉండి ఆ కొట్లలో చేర్చబడతాయి ఇవి అని జల్లిస్తాడు. సమస్యలని జల్లిస్తాడు. ఖాళీగా ఉండడు వాడు, ఖాళీగా ఉండడు. వీళ్ళని జల్లిద్దాం, ఒకసారి చూద్దాం ఉంటారా పోతారా అని జల్లిస్తుంటాడు. ఈ సేవకులు ఉంటారా పోతారని జల్లెడు పడదాం జల్లిస్తుంటాడు. ఈ విశ్వాసులు జల్లెడు పడితే ఉంటారా పోతారని జల్లిస్తాడు. జల్లెడు పడతాడు సాతానుగాడు. జల్లిట్లో వేసి లూకాసు వార్త 22:31 వాక్యం చదవండి. లూకాసు వార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు. వినండి, సాతాను గడు కోరుకుంటున్నాడు జల్లిస్తే ఏమైపోతారో తెలిసిద్ది కదా అని. కోరుకొనుడు కానీ మీ నమ్మిక మాత్రం తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటేనే. నీ మనస్సు తిరిగిన తర్వాత వినండి, ఎవరిని స్థిరపరచాలంట? నీ సహోదరు ఎవరైనా ఉంటే ఆమెను స్థిరపరచు. నీ సహోదరు ఉంటుంది కదా, స్థిరపరచు.
ఆయన్ని మనసులో పెట్టుకోవద్దు బ్రదర్, సిస్టర్ మనసులో పెట్టుకోవద్దు, సహోదరి మనసులో పెట్టుకోవద్దు. నేను అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటాను, నీవేం మనసులో పెట్టుకోవద్దు, జాగ్రత్త ఉండు. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు పరలోకంలో. ఈ భూలోకంలో మనల్ని ఎవరు గమనించకపోయినా పరలోకంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడని స్థిరపరచాల. పాస్టర్ గారు అన్నాడా? అంటాడు. ఆయన సంగతి నాకు తెలుసు, నన్ను కూడా అన్నాడు. ఆయన అంతే. సిస్టర్లు అన్నారా? అంటారు. అదికేం పని పాట అంటారు. అని భక్తిగా ఉండేవాడిని చెడగొట్టొద్దు. వింటున్నారా మీరు? భక్తిగా ఉన్నని చెడగొట్టొద్దు. పేతురు, నీ మనసు త్రిప్పబడిన తర్వాత అందరిని స్థిరపరచాలి. నువ్వు సేవకుడా, నిన్ను నువ్వు స్థిరపరచుకుని అందరిని స్థిరపరచు. విశ్వాసి, నీ కుటుంబ సభ్యుల్ని స్థిరపరచు, పిల్లల్ని స్థిరపరచు. భార్య అయితే భర్త అయితే భార్యని దేవుడి మీద నమ్మకం ఉంచి జీవించేటట్లుగా స్థిరపరచు. నీకు సమస్య వస్తుందని నాకు తెలుసు, ఇన్ని సమస్యలు వచ్చినా వెళ్తున్నావు, ఎల్లు అనొద్దు. నీకు ఇన్ని సమస్యలు వచ్చినా వెళ్తున్నావు అంటే నీకు దేవుడు ఒక రోజున గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అని చెప్పి వారిని స్థిరపరచాలి. ఇప్పుడు నష్టం వచ్చిందా, తర్వాత లాభం దేవుడు సమకూరుస్తాడు, భయపడద్దు అని చెప్పాలి. నష్టం వచ్చింది నాకు తెలుసు నువ్వు నష్టపోతావని, ఇంకా నష్టం జరుగుతుందని కలవరపరచకూడదు. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా అందుకని సమస్య వచ్చింది, ఇంకా వస్తుంది అనకూడదు. ఒకసారి వస్తుంది రా సమస్య, మరలా రెండోసారి రాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడని చెప్పాలి. ఆయన ద్వారా నీకు సమస్య వచ్చిందా, వస్తుంది, నాకు తెలిసి యేసు ప్రభు ద్వారా ఆయన అలాగే చేస్తుంటాడు. ఆయన ఎందుకు వెంబడించేది అని సహోదరుల మనసు కలవర పెట్టి చెడగొట్టొద్దు. చేస్తే నువ్వు భక్తి చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. నువ్వు స్థిరపరచుకొని ఇతరులను స్థిరపరచు. అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని స్థిరపరచుకొని అనేకులు స్థిరపరిచి దేవుని సన్నిధికి తీసుకురండి, అంత బాగుంటుంది. చెడగొట్టే మనుషులుగా ఉండొద్దు దయచేసి. సిమోను, నీ మనసు త్రిప్పబడిన తర్వాత అందరినీ స్థిరపరచు. నీకు మనసు త్రిప్పబడుతుంది, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నువ్వు ఏదో బొంకావు, తర్వాత తప్పును తెలుసుకుంటావు, జాగ్రత్త పడతావు. అప్పుడు నువ్వు అందరినీ జాగ్రత్తగా చూసుకొని అందరినీ స్థిరపరచు. ఎంత అద్భుతమైన మాట అండి యేసు ప్రభు చెప్పింది. శోధనలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అందరికీ ఎదురవుతాయి. మిమ్మల్ని స్థిరపరచుకోండి, ఆ తర్వాత ఇతరులని స్థిరపరచండి. పునాది మీద మీరు కట్టబడి మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగినండి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఎందులో? గట్టిగా చెప్పాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. రెండోదిగా స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఏ బుద్ధి? స్థిరమైన బుద్ధి. మూడోదిగా స్థిరమైన మనస్సు. మన మనస్సుని స్థిరపరచుకోవాలి, బుద్ధిని కూడా స్థిరపరచుకోవాలి. ప్రభు అనుకూలిస్తే అన్నీ బోధిస్తాను, లేకపోతే ప్రభు అనుకూలించినంత వరకు బోధించి తర్వాత మిగతా విషయాలు తెలియపరుస్తాను. ఒకటి, అందరూ విశ్వాసంలో స్థిరులవ్వాలి. అందరు కలిసి చెప్దామా? విశ్వాసంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 5వ వాక్యం. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము విస్తరించెను. సంఘములు స్థిరపడ్డాయి విశ్వాసంలో, అందుకని రోజు లెక్కకు విస్తరిస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని విశ్వాసంలో స్థిరపరిచి ఆత్మీయతలో విస్తరింప చేయునుగాక. భౌతికమైన ఆశీర్వాదాలతో నింపి వృద్ధి చేయునుగాక. మీరు చేసే పనుల్లో విస్తరణ, అభివృద్ధి కలుగునుగాక. మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కలుగునుగాక.
అవి విస్తరించునుగాక, వ్యాపించునుగాక, వృద్ధి చెందునుగాక. వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, సమస్త కార్యాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఆత్మీయ విషయాల్లో విస్తరింప చేయునుగాక. భౌతిక సంబంధమైన ఆశీర్వాద విషయం కూడా విస్తరింప చేయునుగాక. అవి స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, ఏదైనా విస్తరించునుగాక. మన పరిచర్యలు కూడా విస్తరించాయి కదండి. ఇక్కడ చిన్న మందిరం, ఈ ప్రాంతంలో ఒక చిన్న మందిరం ఉండేది. ఇప్పుడు విస్తరించిందా లేదా? పిడుగురాలు ఒక చోట, అటు మాచర్ల. ఇప్పుడు ఎన్ని చోట్ల విస్తరించింది? నడికూడి, నేను నర్సరావుపేటలో ఉన్నప్పుడు నడికూడి వచ్చి మీటింగ్స్ పెట్టి ఆరాధన ప్రారంభించాం. ఇక్కడ పాస్టర్ గారు, రాజశేఖర్ పాస్టర్ గారు, ఆయన ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఆరాధన స్టార్ట్ అయింది. మరుసటి ఆదివారం 2 రోజులు మీటింగ్స్ పెట్టాం. నేను ఒక రోజు వచ్చాను, ఇక్కడ పాస్టర్ గారు. నడికూడి, అక్కడ నుండి గురజాల, ఇప్పుడు రెంటచింతల, మాచర్ల, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, ఇవన్నీ ఈ ప్రాంతాలంతా సేవ విస్తరించింది. సంఘాలు విస్తరించాయి. విశ్వాసులు కూడా అప్పుడు కొద్దిపాటి వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలు ఆశీర్వదించి విస్తరించబడ్డాయి. మన రాజుగారు చెప్తుంటారు, 500తో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు దేవుడు అద్భుతంగా విస్తరింపజేశాడు, అద్భుతంగా ఆశీర్వదించాడు. ఒక 500 రూపాయలతోనే నా చేతిలో ఒక 500 రూపాయలు ఉన్నాయి. కనీసం ఈ ప్రాంతంలో తలదాచుకుందానికి కూడా ఒక స్థలం లేదు. వ్యాపారం ప్రారంభించాను దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. చక్కటి ఇల్లు కట్టుకునే దానికి, పిల్లల్ని చదివించుకునే దానికి, వ్యాపారం వృద్ధి చేశాడు దేవుడు. ఇంకా చాలామంది ఉన్నారు. మన కుమార్ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తుంటారు, అన్నయ్య దేవుడు ఎంత విస్తరింపజేశాడు, ఆశీర్వదించాడు మా పరిచర్యని, మేము చేసే పనుల్ని. ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా అందరి పేర్లు చెప్పేదానికి టైం సరిపోదు. నల్ల మేస్త్రి కానీ, జీవన్ బాబు కానీ, వీళ్ళందరూ చాలామంది సంఘ పెద్దలు కానీ, సంఘ పెద్దములు కానీ, విశ్వాసులు కానీ విస్తరింపజేశాడు దేవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తప్పిపోలేదు వాళ్ళు. మరి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఎదురై ఉంటాయి. వాళ్ళు చేస్తున్న పనుల్లో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదురై ఉంటాయి, నిందలు, అవమానాలు ఎదురై ఉంటాయి. ఇటు నగరికల్లో కూడా మన పరిచర్య దేవుడు విస్తరింపజేసి, మర్చిపోయాను, నగరికల్లో కూడా మందిరం ఉంది, దేవుడు విస్తరింపజేస్తాడు. అక్కడ విశ్వాసులు ఎంతోమంది సహకరించారు. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న వ్యాపారాల్ని దేవుడు విస్తరింపజేశాడు. మరి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కానీ విశ్వాసులు ఎలా ఉన్నారు? వాళ్ళు స్థిరులై ఉన్నారు. మినిస్ట్రీలో ఉన్న దైవ సేవకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా ఏసన్న గారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ విశ్వాసులు తొలగిపోలేదు. సేవలు ఎదిగేవలేదు అని వెళ్ళిపోలేదు. ఎన్ని కష్టాలు వచ్చింటాయి ఆయనకి, ఎన్ని ఇబ్బందులు వచ్చింటాయండి, ఎంతమంది, ఎన్ని మాటలు, ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, అవమానాలు. అంతా ఇంత అని చెప్పలేము దైవ సేవకులకు వచ్చిన సమస్యలు, కానీ విశ్వాసంలో తొలగిపోలేదు, స్థిరంగా ఉన్నారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఎవరి వైపు చూడాలి? మనం గట్టిగా చెప్పాలి, యేసయ్య వైపే చూడండి. ఆయన విశ్వాసానికి కర్త. అందరి వైపు చూడొద్దు. విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, కానీ యేసును మాత్రం విడిచిపెట్టదు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను మాత్రం ఎప్పుడు విడిచిపెట్టదు.
చాలామంది మన సంఘాల గురించి మన సేవకుల గురించి చెప్తారు, కానీ యేసును చూడమని చెప్పరు. మా పాస్టర్ గారిని చూశారా, ఎంత అద్భుతంగా వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు. మా సిస్టర్స్ని చూశారా, ఎంత సమర్పణ కలిగి సేవ చేస్తుంటారు. అక్కడ సంఘ పెద్దల్ని చూశారా, అక్కడ తిరిగే ఫ్యాన్లు, వేసే చాపలు, బాప్తిస్మల్ తొట్టి, పెద్ద పెద్ద బాక్సులు, రంగులు కుర్చీలు, ఇవి చూడమంటారు. యేసుని చూడండి రా బాబు అని చెప్పట్లా. యేసన్న గారు చెప్తారు ఖచ్చితంగా, మా ఫ్యాన్లు, మా మందిరం, మా బాప్తిస్మాల తొట్టి, మాకు ఇచ్చిన కార్లు, సైకిళ్ళు, బైకులు, ఇవి కాదు మనం చూడమని చెప్పాల్సింది. ఎవరిని? అందరు చెప్పాలి గట్టిగా. పెద్ద బాప్తిస్మాల తొట్టి, రెండు లారీలు నీళ్ళు పడతాయి, ఆ పెద్ద మందిరం, ఇవి కాదురా బాబు, యేసును చూపించండి అందరికీ అని చెప్పాడు యేసన్న. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా మీరు ఎవరిని చూడాలి? మనం అందరం ఎవరిని చూడాలి? నేనైనా మీరైనా ఎవరిని చూడాలి? చెప్పండి గట్టిగా, నా మాటలు వినపడుతున్నాయా? యేసయ్యను చూడాలి. నీ విశ్వాసంలో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, విశ్వాస జీవితానికి ఇబ్బందులు రావచ్చు, కొన్నిసార్లు ఘనత ఉండొచ్చు, కొన్నిసార్లు ఘనహీనత ఉండొచ్చు, కొన్నిసార్లు పొగడవచ్చు, పొగిడిన వాళ్ళే దూషించవచ్చు. ఉంటారు, అందరు ఉంటారు, సంఘాల్లో అందరు ఉంటారు, అన్ని గ్రూపుల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని గోత్రాల వాళ్ళు ఉంటారు. 12 గోత్రాలు ఎలా ఉంటాయి అలాగా. చీల్చే తోడేళ్ళు ఉంటాయి, ప్రాకే సర్పాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, కట్లపాములు ఉంటాయి, గాడిదలు ఉంటాయి. ఇంకా కొన్ని గాడిదలు ముందెళ్ళినా తంటే, వెనకెళ్ళినా, ముందెళ్తే కొరుకుతాయి, వెనకెళ్తే తంతాయి, గాడిదలు. అవి తోడేళ్ళు ఉంటాయి, వాటికి ఎప్పుడు సాఫ్ట్నెస్ ఉండదు. తోడేళ్ళు అన్ని జంతువులను పెంచుకుంటారు, కానీ తోడేళ్ళు ఎవడు పెంచుకోడు. సింహాన్ని, పులులను కూడా పెంచుకుంటారు, కానీ తోడేళ్ళు పెంచినట్టుగా చరిత్రలో లేదంతే. దానికి సాఫ్ట్నెస్ ఉండదు. తోడేళ్ళకి ఎప్పుడు క్రూరంగా ఉంటుంది. అది తోడేళ్ళు పెంచుకోరు. ఒకడేం తోడేలి, ఒకడేం గాడిద, ఒకడేం కట్లపాము. ఎప్పుడు కాటేస్తాడు. ఒక ఆయన సింహం. అందరికీ అన్ని స్వభావాలు ఉన్నాయి, అన్ని స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు. నీవు మాత్రం విశ్వాసం నుండి తొలగిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని చూడాలి మనం? విశ్వాసమును కర్తయు. పేతురు, యోహానులు ఒక కుంటోని బాగు చేస్తే, ఈ దుర్బలునికి ఈ దుర్బలుడు బాగుపడ్డాడు కదా, వీడు బాగుపడ్డానికి కారణం ఏంటి? వీరు విద్యలేని పామరులు కదా, చదువు సంధి లేని వాళ్ళు కదా. అసలు మీరెలా చేశారు అద్భుతాలు? పేతురు, పీటర్, అసలు నీకు చదివే లేదు కదా బాబు. యోహాను, చదువు సంధి లేని వాళ్ళు కదా, మీరు ఎలా అద్భుతం చేశారు? దేవుని యందు విశ్వాసంతో. అపోస్తల కార్యములు 3:14. పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి ఒక నరహంతకుడైన మనుషుణ్ణి విడిపించమని అడిగారు. జీవాధిపతిని చంపారు, కానీ మృతులలో నుండి లేపాడు. సాక్షులం దేవుని యందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచిన వారిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనిని స్వస్థపరిచెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన యందు కలిగిన విశ్వాసం. సహోదరులారా, ఇది మా శక్తి కాదు, ఇది మా బలము కాదు. క్రీస్తునందలి ఉంచిన విశ్వాసమే వీనికి స్వస్థత. నా దేవుడి మీద నమ్మకం ఉంచు, పరిపూర్ణ స్వస్థత పొందిక నుండి నీవు వెళ్ళబోతున్నావు. యేసు గాయాలను స్వస్థత రోగులైన వారు అనుభవించుదురుగాక. నేను నమ్ముతున్నా నా దేవుడు స్వస్థపరుస్తాడని. మీరు నమ్ముతున్నారా? స్థిర విశ్వాసం.
ప్రభు అందరినీ బాగు చేయునుగాక, అందరినీ స్వస్థపరచునుగాక, అందరినీ బలపరచునుగాక, పూర్ణ స్వస్థత పొంది ఇక్కడ నుండి తిరిగి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం కలిగి జీవించండి. అది మిమ్మల్ని విస్తరింపజేస్తుంది. ఆ విశ్వాసం మిమ్మల్ని బాగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. తబిత అనే ఒక వ్యక్తి చనిపోయింది. పేతురును పిలిచారు, ప్రార్థన చేశారు. ఆమె స్వస్థచిత్తురాలై ఆ మరణంలో నుండి జీవంలోనికి దాటించబడింది. ప్రభువుని అందరూ విశ్వాసం ఉంచారట. ప్రభువుని అందరూ. పేతురుని చెరసాల్లో పడేసిన విశ్వాసం తగ్గిపోలా. లోపలి చెరసాల్లో వేశారు. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తొందరపడ్డా? హాయిగా నిద్రపోతున్నాడు. దేవదూత లేపి ఆ పట్టణం గవిని వెలుపడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన నేరుగా ప్రార్థించే సంఘం దగ్గరికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎందుకని? నా కొరకు ప్రార్థించే సంఘం ఒకటి ఉంది. నన్ను ఎప్పుడు నా కొరకు ప్రార్థిస్తారు మా విశ్వాసులు. మీరు ప్రార్థన చేస్తున్నారంటే సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సంఘం నిమిత్తం సేవకులకు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరి ప్రార్థన బట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం. మీ అందరి గురించి కూడా మేము ఇప్పుడు ప్రార్థన చేస్తుంటాం. ఎప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించును గాక. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆయనకు తెలుసు నా కోసం ప్రార్థించిన సంఘం ముందు దేవుడు విడిపిస్తాడని. స్థిర విశ్వాసం, విశ్వాసంలో తొలగిపోలేదు. పౌలు శీలలకు తెలుసు దేవుడు చెరసాల నుండి విడిపిస్తాడని. స్థిర విశ్వాసం తొలగిపోలేదు. సాతాను ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగుతుంటాడు. భయపడొద్దు. స్థిర విశ్వాసం కలిగి ఉండండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం నుండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. ఏనండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి విశ్వాసంలో స్థిరంగా ఉంటే విరోధి అయిన అపవాదిని ఎదిరిస్తాడు. ఏ సాతాను విడిచిపో, గద్దిస్తాడు, ఎదిరిస్తాడు, జయం పొందుతాడు. ఎవరిని మిరింగుదునా అని అపవాది తిరుగుతూ ఉంటాడు. వాడి పని అది. సాతాను పని ఏంటి? మింగాలని చూస్తాడు. వాడి తలని దేవుడు చితగ్గొట్టేసింది సిలువలో. పళ్ళు ఊడిపోయినాయి. భోషణోరుడు ఎప్పుడు మింగుదామని చూస్తుంటాడు. స్థిర విశ్వాసం నీళ్ళు ఉన్నప్పుడు వాడిని గద్దిస్తావు. స్థిర విశ్వాసం లేదనుకోండి, అమ్మో సాతాను, అయ్యో సాతాను, పాస్టర్ గారు చేతపడి చేశారండి, పాస్టర్ గారు సాతానండి, పాస్టర్ గారు శత్రువు అండి అని భయపడతావు. అదే స్థిర విశ్వాసంతో అనుకో, ఏ సాతాను విడిచిపో. ప్రైజ్ ది లార్డ్. అపవాది తంత్రాన్ని గద్దిస్తావు. స్థిర విశ్వాసం లేకపోతే ఒక ఆయనకి దయ్యం పడితే తెలిసిన విశ్వాసులు ఆయన దగ్గరికి వెళ్ళి, సాతానా పోతావా లేదంటే, నేను ఎందుకు పోతా, నేను ఇక్కడే ఉంటా. సరే ఏం తింటావో చెప్పు. చికెన్ బిర్యానీ తింటావా, తెప్పిస్తానని చికెన్ బిర్యానీ తెచ్చి పెడుతున్నాడు దయ్యానికి. ఇంకేం కావాలి నీకు? నేను రక్తం తాగాలంది నాకు అంటే, ఏది కోడి రక్తం తెచ్చి కోడి కోయమంటావా? ఇట్లాంటి మాటలు కాదు. ఏయ్ ఎవడరా నువ్వు? వా, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా,
మెల్లగా చెప్పండి పాస్టర్ గారు, అంత గట్టిగా చెప్తే ఎలా? ఒక ఆమెను తీసుకొచ్చారు, పిల్లి కళ్ళది, ఇంతే ఉంటుంది పొట్టిది, పిల్లి కళ్ళది. నేను పైన ప్రార్థన చేసుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు ఏం చెప్పారన్నా, పాలన ఒక ఆమెకు దయ్యం పట్టింది రెండంటే వచ్చా. ఇక నేను వచ్చినప్పుడు వస్తున్నాడుగా పాస్టర్ గారు రాని, ఏం చేస్తాడో చూస్తాను. ఏ సాతాను, దేహాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ విడిచిపో. మెల్లగా చెప్పి వెళ్తాను కానీ ఎందుకు అంత గట్టిగా చెప్తున్నావు అంటుంది. ఏం చేయాలి? అపవాదిని మీరు గద్దించాలని ఉంటుంది. సాతానమ్మా పోతావా లేదా అన్నావు అనుకో, పోన్లేనమ్మా ఇక్కడే ఉంటానులేమ్మా అంటుంది సాతాను. ఓ సాతాను పిన్ని పోతావా లేదా పిన్ని అంటే, నేను ఎక్కడ పోన్లే పిన్ని అంటుంది ఆ సాతాను. అసలు ఆ మనిషి ఏం చేసిందో తెలుసా? వాళ్ళ అత్త మామల్ని కట్టుకున్న భర్తని 3 చెరువులు నీళ్ళు తాగిస్తుందంట. 3 చెరువులు నీళ్ళు. ఏ పని చేయదు అనమాట, ఏ పని పాటు ఉండదు ఆ మనిషికి. భర్తకు పని చెప్పిద్ది, అత్తకి పని చెప్పిద్ది, మామయ్యకి పని చెప్పిద్ది. తిని ఆగి కూర్చొని అందరికి పని చెప్తా, ఇక ఎప్పుడు చూసినా ఏదో బాగాలేదని చెప్తా ఉంటుంది అనమాట. మందిరాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఏరియాలో కూడా మందిరం కట్టబడింది, నర్సాపేట దగ్గర, పాలెం దగ్గర. చాలా అద్భుతం, దేవుడు విడిపించాడు. సాతాను పిన్ని, సాతాను ఆంటీ పోతావా లేదా అనొద్దు. ఓ పిన్నో వదిలిపెట్టుకో పిన్నో అనొద్దు. ఏయ్ ఎవడరా నువ్వు, విడిచిపో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా అని గద్దించాలి. అంటే నేనేదో ఆకాశం దిగొచ్చిన ప్రవక్తని చెప్పట్లా, ఎదిరించాలి. స్థిర విశ్వాసంతో అపవాదిని ఏం చేయాలా? ఎదిరించాలి. ఒక వ్యక్తికి స్థిర విశ్వాసం ఉన్నప్పుడు అతనికి శ్రమ వచ్చినా కదిలిపోడు. నా కోసం ప్రార్థించే సంఘం ఉంది అని ధైర్యంగా హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అనమాట, ప్రశాంతంగా ఉంటాడు. ఒక వ్యక్తికి స్థిర విశ్వాసం ఉన్నప్పుడు చెరసాల్లో బంధించి కొట్టినా వాళ్ళు దేవుడు విడిపిస్తాడని నమ్మకంతో ఉంటారు. ఒక వ్యక్తికి స్థిర విశ్వాసం ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? గద్దిస్తాడు. వాడు మింగే పనిలో ఉండి తిరుగుతూ ఉంటాడు అనమాట, ఎవరిని మింగుదునా అని. ఆడు మింగేదానికి వచ్చినప్పుడు నువ్వు భయపడి దాక్కోకూడదు. ఏంట్రా నువ్వు మింగేది? నా దేవుడు నీ తల చెదగొట్టాడు కదా, ఇంకేంది మింగేది? బా ప్రైజ్ ది లార్డ్. అంటే స్థిర విశ్వాసంలో ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ స్థిర విశ్వాసం ఎలా వస్తుందంటే అపోస్తుల బోధలో ఉండాలి, అపోస్తుల సహవాసంలో ఉండాలి, అపోస్తుల ప్రార్థనలో ఉండాలి, అపోస్తుల రొట్టె విరుచుటలో ఉండాలి, ఎడతెగక ఉండాలి. 2వ అధ్యాయం 42వ వాక్యం. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక ఉండండి, భయం కలుగుతుంది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. అనుదినము వాళ్ళు దేవాలయంలో కూడి దేవుణ్ణి స్తుతించారు. స్థిర విశ్వాసం ఉండాలంటే దైవ సేవకుల సహవాసానికి, దేవుని సహవాసానికి దూరం అవ్వద్దు. స్థిర విశ్వాసం ఉండాలంటే ప్రభు బలకు దూరం అయిపోదు. ఆమెను అన్న వెంటనే పారిపోతుంటారు. అదేంటో మరి, ఆమెను అన్న వెంటనే బలలో కూడా చేయవేరు. ఏదో యూదా ఇస్కరియోతు ముక్కలో ఆ ముక్క తీసుకొని పాత్రలో ముంచి ఆడికాడు తిని వెళ్ళిపోతున్నారు. అలా బలలో పాలు పొందరు, సహవాసంలో ఉండరు. వాళ్ళు అతి తెలివి, కొంతమందికి అతి తెలివి తేటలు. వాళ్ళు ఇస్తే మనం తీసుకోవాలి బల్ల, మనమే ముచ్చుకొని తింటే పొరలా. వాళ్ళతో ఏంటి సహవాసం? మనం సహవాసం చేస్తే పోయిలా వేరే వాళ్ళతో. సేవకులతో సహవాసం ఏంటి మనకి? అక్కర్లేదు. ఎందుకు చేయాలి సేవకులతో సహవాసం? వాళ్ళు ఏమైనా మంచోళ్ళ? అసలు కోపిష్టోళ్ళు అయితే వాళ్ళతో ఏంటి సహవాసం? వాళ్ళు చెప్పే బోధ మనం ఎందుకు వినాలి? మనకే వచ్చు కదా వాక్యం చెప్పడం.
మనకే వచ్చు కదా వాక్యం చెప్పడం, వాళ్ళతో ప్రార్థన ఎందుకు చేయాలి? చూడండి, ప్రార్థన అంటే కొంతమంది కనపడట్లే. శుద్ధీకరణ కూటం కావచ్చు, స్త్రీల కూటం కావచ్చు, ఆత్మ కూటాలు కావచ్చు, ప్రత్యేక కూటాలు కావచ్చు, కొంతమంది కనపడరు. ఏ ప్రార్థనకి రారోళ్ళు, ఏదో ఆదివారం నామకార్థంగా ఏదో వచ్చి వెళ్ళాలి కనుక వెళ్తుంటారు. ఏ ప్రార్థన ఉండదు, ఎవరి సహవాసం ఉండదు. ఒక వ్యక్తి స్థిర విశ్వాసం కలిగి ఉండాలంటే వీటిలో ఎప్పుడు పాలు పొందాలి. ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, బోధ చెప్పేవాళ్ళు చెప్పే బోధ విని వాటి ప్రకారం నడవాలి. స్థిర విశ్వాసం అప్పుడు నీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. స్థిరమైన విశ్వాసం నా దేవుడు అందరికీ దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి స్థిర విశ్వాసం ఉందో దేవుడు వారిని చెరలో నుండి విడిపించునుగాక. ఎవరికి స్థిర విశ్వాసం ఉందో వారిని బంధకాల నుండి విడిపించునుగాక, శ్రమలలో నుండి విడిపించునుగాక. ఎవరికి స్థిర విశ్వాసం ఉందో వారి అపవాదిని గద్దించినప్పుడు వాడు వారి యుద్ధ నుండి పారిపోవునుగాక. అపవాది తంత్రముల మీద స్థిర విశ్వాసం కలిగి జీవించే వారికి జయము దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. శ్రమలలో నుండి విడుదల, బంధకాల నుంచి విడుదల, అపవాది శోధించే శోధనల నుంచి విడుదల కలుగుతుంది. వారు స్థిరమైన విశ్వాసం కలిగి జీవించినప్పుడు వాళ్ళన్ని విషయాల్లో వృద్ధి చెందుతుంటారు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వాక్యం. 51వ కీర్తన 10వ వాక్యం. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు చెడిపోయింది, చలించిపోయింది. దేవా, స్థిరమైన మనసు ఉండడం లేదు నాకు. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. కలత చెందిపోయింది, మనసు పాడైపోయింది. దావీదు చాలా భక్తి గలవాడు, దేవునికి ఇష్టమైన వాడు, ప్రియుడు. దావీదు దేవునికి ప్రియుడు, ఇష్టమైన వాడు. ఎందుకో ఒకసారి యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు వెళ్ళకుండా రెస్ట్లో ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. మేడ గది మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూడరా అనే దృశ్యాన్ని చూసి శోధనలో పడిపోయాడు. శోధనలో పడిపోయిన తర్వాత ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు. దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ ఆత్మని నా యుద్ధ నుండి తీసివేయద్దు. రక్షణ ఆనందం మరల పుట్టించయ్యా. ఆనందం లేదు, ఆత్మాభిషేకము లేదు, ఆనందము లేదు, మందిరానికి వెళ్ళే ఆ క్రమము లేదు. ఎప్పుడైతే మనసు చెడిపోయి పాపంలో పడ్డాడో పరిశుద్ధాత్మ లేదిక, దూరం అయిపోయింది. ఇప్పుడు ఆత్మలో ఆనందించట్లా. చర్చికి వెళ్దామరా అంటే ఏం వెళ్తాలే, నువ్వు వెళ్ళే, నేను వస్తా తర్వాత, నువ్వో ప్రార్థనకి, నేను తర్వాత వస్తాలే. ఒరే ఆత్మకూటం రా, ఆత్మకూటమా అయితే ఏంటంట, ఆత్మకూటం అయితే ఏంటంట, నువ్వో ఆనందించిపో. పరిశుద్ధాత్మకూటం లేదు, ఇక చర్చి లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మ కూడిక లేదు, దేవుడిచ్చిన రక్షణ బట్టి ఆనందిద్దాం లేదు. రక్షణ ఆనందం దూరం అయిపోయింది, ఆత్మ దూరం అయిపోయింది, మందిరానికి దూరం అయిపోయాడు. అందుకని బ్రతిలాడుతున్నాడు, దేవా స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. చప్పట్లు కొడతామా గట్టిగా? గోజాడి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఇస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా కడగయ్యా, నన్ను శుద్ధి చేయి నాయన. నీ ఆత్మ ఆనందం నేను కోల్పోయా, ఇప్పుడు ఆత్మలో ఆనందించలేకపోతున్నా.
నీవు ఇచ్చిన రక్షణను తలంచి తలంచి ఆనందించేవాడిని. ఇప్పుడు అది కూడా పోయింది. నీ సన్నిధికి వెళ్ళాలంటే గంతులు వేస్తూ వెళ్ళేవాడిని నీ సన్నిధికి. ఇప్పుడు లేదు, చల్లారిపోయా. దేవా, మరలా నా మనసుని మార్చి స్థిరపరచి, నా మనసు నేను స్థిరపరచుకోలేకపోతున్నా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని, నా మనస్సు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, నా హృదయ ఆలోచనలు స్థిరపరచు. ఎవరైనా అడుగుతారండి ఇలా? తప్పు చేస్తే చేసావు ఏంటట, తప్పు జరిగిపోయింది చేసావు ఏంటి అంటారే కానీ తప్పు చేసింది వాస్తవమే. అది నీకు దేవునికే తెలుసు. నువ్వు తప్పు చేసింది చేయింది నాకు తెలియపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు. ఎవరు తెలుసు? గట్టిగా చెప్పాలి. నువ్వు తప్పు చేసావో దేవునికి తెలుసు. నా అంతరంగంలో నా మనస్సు, నా హృదయ ఆలోచనలు ఎలాంటివో అవి నాకు దేవునికే తెలుసు. నేను పైకి బాగా కనపడచ్చు, నా ప్రతి ఆలోచన నా దేవునికి తెలుసు. నడక పడక ఆలోచన అన్నీ దేవునికి తెలుసు. అందుకని మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీ జీవితాన్ని పరిశీలించుకొని స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభా అని అడగాల. మనసు సరిగా లేదు ప్రభా, చెలించిపోతుంది, హృదయ ఆలోచనలు చెడిపోయినాయి, కన్నులు చెడిపోయాయి, దేహం పాడైపోయింది, హృదయం శుద్ధిగా లేదు, హృదయం పాడైపోయింది, హృదయ ఆలోచనలు పాడైపోయాయి, దేవుని దర్శనం లేదు, హృదయ శుద్ధి లేదు, దైవ దర్శనము లేదు, దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యము లేదు. ఇంతకుముందు నాట్యం ఆడేవాడు దావీదు, దేవుని సన్నిధి అంటే పరిగెత్తేవాడు. ఇప్పుడు లేదు, మందిరంలో ప్రార్థన లేదు. అలాంటి భక్తి ఎందుకని అంటాను, నాకు తెలియక అడుగుతాను. ఎందుకు భక్తి? ఇదే ఆదివారం కూడా వెళ్ళకపోతే బాగోదేమో, ఖాళీగానే ఉంటారు, గోళ్ళు గిల్లుకుంటుంటారు. కొంతమంది కంచాల్లో పెట్టుకొని ఫుల్గా తింటానే ఉంటారు, ఆ జాలకు మళ్ళీ గోళ్ళు తింటుంటారు. కొంతమంది గోళ్ళు తింటా కూర్చుంటారు. రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించయ్యా, ఆత్మానందాన్ని దయచేయి ప్రభు. నీ సన్నిధికి నేను ఎప్పుడు దూరం కాకూడదు అని అడగాలి. మనస్సు పాడైపోతే, హృదయ ఆలోచనలు చెడిపోతే దావీదు వలె దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు దావీదుకి స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించాడు. దావీదు చరిత్ర మీరు చదివితే ఒక బెత్షెబా విషయంలో తప్ప ఎక్కడ దావీదు పాపం చేసినట్టుగా లేదు. అందుకని దావీదు వంశాన్ని దేవుడు ఏర్పరచుకొని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకొని ఆ వంశాన్ని దేవుడు కోరుకొని ఆ వంశంలో లోకరక్షకుడుగా ఆయన జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. తన సింహాసనం స్థిరపరిచాడు. అడగండి, ఆనందం ఏమైంది? రక్షణ ఏమైంది? ఎప్పుడు చూసిన ఉసోరమంట ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఆదివారం వస్తుందంటే ఎంత హ్యాపీగా ఉండాలండి. శనివారం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎంత ఉజ్జీవంగా, శని ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎంత సంతోషంగా ఉండాలి. ఎవరేమైతే నాకంటే నేను నా యేసయ్య, ఆయనలో నేను ఆనందించాలి. నీలో నేనుండుటే నాలో నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని. హల్లెలూయా. మనకు ఒకరితో అనవసరం. నీవు దేవునిలో, దేవుడు నీలో ఉన్నాడా లేదా? స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకొని స్థిర విశ్వాసంతో ఉండండి. శత్రువుని జయిస్తారు, శ్రమల నుండి విడుదల పొందుతారు, బంధకాల నుండి విడిపించబడతారు. స్థిరమైన మనస్సు కలిగి జీవించండి. నా దేవుడు రక్షణ ఆనందాన్ని, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని, అలాగే దేవుని సన్నిధిలో ఉన్న
సకల ఆశీర్వాదాల్ని మనందరికీ ప్రభు దయచేయను గాక. ఆ తర్వాత స్థిర బుద్ధి. మోసే పెద్దవాడైన తర్వాత స్థిర బుద్ధి కలిగి ఉన్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యం. విశ్వాసమును బట్టి అతడు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. 24వ వాక్యం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని పాపభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ధనవంతుల పిల్లల్ని అనిపించుకునే దానికంటే కూడా దేవుని పిల్లల్ని అనిపించుకోవడం మంచిదనుకొని ఒక బహుమానము పొందవలనని ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి ఉంచి స్థిర బుద్ధి గలవాడై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడంటే మోసే పెద్దోడైపోయావా, నువ్వు ఇంకా చిన్నోళ్ళలాగే ఉన్నావా? పెద్దవాడైనప్పుడు ఇందాక చెప్పాను మైండ్ మెచ్యూరిటీ అని. మైండ్ మెచ్యూర్ అయితే వాళ్ళు వెంటనే డెసిషన్స్ తీసుకోరంట, వెంటనే వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు. కొంచెం ఆలస్యమైన పర్లేదు అనుకుంటారు. పిల్ల చేష్టాలు చేయొద్దండి ఎవరు. పిల్ల చేష్టాలు అన్నాడు కొంతమందికి. ఈడగంతులేసి ఆడగంతులేసి ఆడగంతులేసి ఈడగంతులేసి చివరికి ఏది కాదన్నట్టుగా వెళ్ళిపోతాడు. చిన్నప్పుడు ఇసుకతో ఇల్లు కడతారా, బొమ్మరి ఇల్లు కట్టుకుంటూ ఉంటారా, కట్టినంతసేపు కట్టి కాళ్ళతో దాన్ని వెళ్తాం. పిల్ల చేష్టలు అంటారు అన్నీ. ఓ భక్తి తెగ భక్తి చేస్తారు, కాళ్ళతో దొక్కుతుంటారు. ఏ చేష్టలు ఇవి? మారలా, బుద్ధి మారలా. చర్చికి వచ్చిన పిల్ల చేష్టలు మారో. పిల్ల చేష్టలు చేయకూడదు. మోసే పెద్దోడై మనసు స్థిరపరచుకున్నాడు. నువ్వు పెద్దోడైన తర్వాత పిల్ల చేష్టలు మానాలి. అర్థమవుతుందా? ఇక్కడ గొట్టం పెట్టి మధ్యాహ్నం 3 గంటలకు మ్యాట్ని పలానా సినిమా హాల్లో అంటే పిల్లలందరూ ఆడ వెనకబడి వెళ్తారు. మళ్ళీ అటు నుంచి చూడని గొట్టం పెట్టుకొని పలానా చోట కూటాలు, స్వార్థ కూటాలు జరుగుతూనే వచ్చి పాపులేట్ తీసుకుని ఆ రిక్షా ఉన్నది మళ్ళీ ఈడంట పడతారు. ఎవరు ఇల్లు? పిల్లలు. ఏ మైకి వస్తే ఆ మైకి అంటే వెళ్తారు. పిల్ల చేస్తారు కనుక. కొంచెం పెద్దోళ్ళు అయితే దాని ఇంటి వెళ్ళకూడదు, ఇటు వెళ్తే మన జీవితానికి ఆశీర్వాదం అని ఇటు వెళ్తుంటారు. పిల్ల చేష్టలు మాని పెద్దవాళ్ళు అయిన తర్వాత స్థిర బుద్ధి. ఒకటేమో ధనవంతుల పిల్లల్ని అనిపించుకోకూడదు. ఫరో కుమార్తెగా ఉండడం నాకు ఇష్టం లేదు. కొంతమంది ఎప్పుడు డబ్బు డబ్బు ధనవంతుల పిల్లలు అయిపోవాలని. స్థిర బుద్ధి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నింద గొప్ప భాగ్యం. దేవుని ప్రజలతో శ్రమ, అది ఆశీర్వాదం. పరలోకంలో ఒక బహుమానం ఉంది, దాన్ని నేను పొందుకోవాలి. అందుకని స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. ఫరో ఎక్కడున్నా ఈడ్చుకొని వస్తాడని తెలిసినా కుదరదు, నేను అక్కడ ఉండను, ఇక దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎంతమందికి ఉంది స్థిర బుద్ధి? పెద్దోడైన తర్వాత బుద్ధి మార్చుకో. పిల్ల చేష్టాలు మాను. పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్ల చేష్టాలు మానాలి, బుద్ధి మార్చుకోవాలి. నేనైనా మీరైనా ఎవరైనా వయసు పెరిగిన తర్వాత బుద్ధి కూడా మారాల. ఎవరికైనా పిల్ల చేష్టాలు మానాలి. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక బహుమానం ఉందని దాని కొరకు ఎదురు చూడాలి. నింద వస్తే రాని, అది మనకు గొప్ప ఆశీర్వాదం. శ్రమ వస్తే రాని, పరలోకంలో ప్రతిఫలం. రాజా ఆగ్రహమునకు భయపడక వెళ్ళిపోయాడు ఐగుప్తు వదిలిపెట్టి. మోసే ఇక్కడ ఉండయి అంటే కుదరదండి. దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలండి. నేను చనిపోయిన ఒక రోజున పరలోకంలో బహుమానం పొందుతానండి. ఎవరికైనా అంతా పరలోకంలో మన కోసం ఒక బహుమానం ఉందని. నీవిచ్చు బహుమతులు నేను స్వీకరించి నిత్యానందంతో పరవశిస్తాను. పాట రాశారు కదా యేసన్ గారు. పరలోకంలో బహుమానం ఉందని నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. విశ్వసించిన వాళ్ళు గట్టిగా ఆమెను చెప్పండి. దేవుడు మన కోసం పరలోకంలో ధనాన్ని, బహుమతుల్ని
సిద్ధపరిచాడు. అవి స్థిర బుద్ధి గల వారికి దేవుడు అనుగ్రహించును గాక. చంచల బుద్ధి కాదు, చలించే ఆలోచన కాదు. 4 రోజులు భక్తి, 4 రోజులు మరలా లోకం, 4 రోజులు ప్రార్థన, 4 రోజులు అనిల సహవాసం, 4 రోజులు ప్రార్థన, 4 రోజులు లోకంతో ఇవి కాదు. స్థిర బుద్ధి, మన బుద్ధి, మన మైండ్లో వచ్చే ఆలోచనలు స్థిరంగా ఉండాలి. పునాది మీద కట్టబడిన వారై మీరు స్థిరముగా ఉంటే సమాధానం దొరుకుతుంది, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఒకటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండండి, విడుదల కలుగుతుంది. శ్రమలో నుండి, బంధకాల నుండి, అపవాదిని జయించి నీవు విజయం పొందగలవు. రెండోదిగా స్థిరమైన మనసు, హృదయ ఆలోచనలు పాడు చేసుకోవద్దు. స్థిరమైన మనసు కలిగి ఉంటే పరిశుద్ధాత్మలో ఆనందం, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం, రక్షణ ఆనందాన్ని బట్టి ఆనందిస్తూ ముందు కొనసాగించబడతాం. స్థిర బుద్ధి కలిగి ఉండండి, పరలోకంలో గొప్ప బహుమానం దొరుకుతుంది. కనుక మీ మనసు చలించిపోకుండా ఉండాలని మరొకసారి ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ మాటలు బయలుపరిచాడు. ఈ సహోదరులారా, నేనైనా మీరైనా పునాది మీద మనల్ని మనం కట్టుకొని అటు ఇటు పరుగులెత్తొద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అటు ఇటు ఉరకలెత్తొద్దు. స్థిర విశ్వాసం కలిగి ఉండండి, దేవుడు విస్తరింపజేస్తాడు. స్థిరమైన మనసు కలిగి ఉండండి, ఆత్మలో ఆనందింపజేసి ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఇస్తాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండండి, పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చును గాక.